ఫ్రెండ్స్, జియో అండ్ ఎయిర్టెల్ వాళ్ళైతే రీఛార్జ్ ప్యాక్స్ ఎందుకు పెంచారో తెలుసుకుందాం. ఎస్టర్డే నైట్ రిలీజ్ చేసిన ఎయిర్టెల్ అండ్ జియో వాళ్ళ రీఛార్జ్ ప్లాన్స్ అనేవి 10% నుండి 27% వరకు ప్రైస్ అనేవి ఇంక్రీజ్ చేశారు. ఒకసారి ఈ ప్రైస్ పైన లుక్ వేస్తే జియో ప్లాన్స్ చూస్తే ఇంతకుముందు అయితే 1.5 GB పర్ డే 28 డేస్కి 239 రూపీస్. అదే రిలీజ్ చేసిన లిస్ట్లో అయితే 299 రూపీస్ ఉంది. 1 ఇయర్ ప్లాన్ చూస్తే 2.5 GB పర్ డే ఇంతకుముందు 2,999 రూపీస్ ఉండేది. ఇప్పుడైతే 3,599 రూపీస్ ఉంది. అదే ఒకసారి ఎయిర్టెల్ ప్లాన్స్ చూస్తే 28 డేస్కి 1.5 GB పర్ డే ఇంతకుముందు అయితే 299 రూపీస్ ఉంది. ఇప్పుడైతే 349 రూపీస్ ఉంది. అదే 1 ఇయర్కి చూస్తే 2 GB పర్ డే వచ్చి ఇంతకుముందు 2,999 రూపీస్కి ఉండేది. అదే ఇప్పుడు 3,599 రూపీస్ అయింది. సో ఈ రెండు కంపేర్ చేసుకుంటే జియో వాళ్ళు అనేది తక్కువ రేట్కి ఎక్కువ జీబీని ఆఫర్ చేస్తున్నారు. సో ఈ ప్లాన్స్ అనేవి జూలై 3 నుంచి అమల్లోకి వస్తాయంట. సో ఒకసారి ఇలా అమాంతంగా ప్రైజెస్ ఎందుకు పెంచారో కారణాలు చూద్దాం. ఫస్ట్ వచ్చి 5G నెట్వర్క్ వచ్చింది, కానీ ఆ టవర్స్ అనేవి ఇంకా కొన్ని చోట్ల ఇన్స్టాల్ చేయాల. సో ఈ టవర్స్ని ఇన్స్టాల్ చేయడానికి ఖర్చు ఎక్కువ అవుతుందంట, అదొక రీజన్. అండ్ సెకండ్ వచ్చి 5Gకి పెట్టిన పెట్టుబడులన్నింటినీ రికవర్ చేసుకోవడానికి ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ చేశామన్నారు. సో థర్డ్ వన్ వచ్చి 5G మెయింటెనెన్స్ అనేది 4G కన్నా ఎక్కువ అవడంతో ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ చేశామన్నారు. సో